ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజ్గూడ అడవుల్లో నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. నక్సల్స్ శిబిరంలో నకిలీ నోట్ల కట్టల గుట్టును భద్రతా బలగాలు రట్టు చేశాయి. భారీ ఎత్తున నకిలీ నోట్లు, ప్రింటర్, పేలుడు పదార్థాలు, తుపాకులు, వైర్లెస్ సెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. सुकमा पुलिस और सीआरपीएफ द्वारा सुकमा जिले में जो नक्सल निर्मूलन अभियान चलाया जा रहा है उसके अंतर्गत दिनांक 22 तारीख को सुकमा पुलिस को ये सूचना मिली कि जो कुंटा एरिया कमेटी द्वारा कोराजगुड़ा महिला सुराले जो जंगल है उस इलाके में प्रिंटिंग मशीन्स व अन्य उपकरणों द्वारा नकली नोट की छपाई की जा रही है। उसी सूचना के आधारित 50 BN सीआरपीएफ, जिला पुलिस बल सुकमा, डीआरजी, बस्तर फाइटर इनके द्वारा इस एरिया में ऑपरेशन लॉन्च किया गया और वहाँ से काफ़ी भारी मात्रा में जो नकली नोट्स थे, उसके अलावा कलर प्रिंटिंग, उसके अलावा जो इंक के जो बॉटल थे लगभग 200 बॉटल वहाँ से बरामद की गई। और वो पूरा सामान देखने के बाद ये पता चला कि नक्सली काफ़ी मात्रा में वहाँ नकली नोट की छपाई कर रहे थे। इसकी और जांच कराई गई। उसके बाद ये समझ में आया ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొరాజ్గూడ అడవుల్లో నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. నక్సల్స్ శిబిరంలో నకిలీ నోట్ల కట్టల గుట్టును భద్రతా బలగాలు రట్టు చేశాయి. భారీ ఎత్తున నకిలీ నోట్లు, ప్రింటర్, పేలుడు పదార్థాలు, తుపాకులు, వైర్లెస్ సెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీధర్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఒక పక్కా సమాచారం ప్రకారం అంటే గతంలో కూడా ఈ యొక్క నక్సలైట్ల మీద కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు ఒక రకమైన అభిప్రాయం ఉండేది. ఎందుకంటే ఈ యొక్క నక్సలైట్లు మావోయిస్టులుగా మారిన తర్వాత వీరు దేశ భద్రత విషయంలో కానీ తీవ్రవాదులతో కావచ్చు, విదేశీ శక్తులతోటి వీళ్ళు కలయిక జరిగిందని, దేశానికి విచ్ఛిన్నకరమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తారని చెప్పి వాళ్ళు భావించారు. దానిలో భాగంగానే ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా అంటే తీవ్రవాదులు చేసేటి యొక్క నక్సలిజం కాస్త తీవ్రవాదంగా రూపాంతరం చెంది నకిలీ కరెన్సీ నోట్లు కూడా ముద్రించేంత స్థాయికి వచ్చిందంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసము, ప్రజా జీవనం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పేటువంటి యొక్క నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ఇంత భారీ ఎత్తున ప్రింటర్లు, పెద్ద పెద్ద ప్రింటర్లు తీసుకొని గుట్టలుగా అంటే 2000 కావచ్చు ఇక నకిలీ కరెన్సీ ముద్రించడం కూడా చాలా అంటే భద్రతా దళాలే ఆశ్చర్యం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క సుక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో కోరాజ్గూడ మరియు మైలాసూర్ మరియు దంతేష్పూర్ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పక్కా ప్రకారం యొక్క భద్రతా దళాలు ఈ యొక్క తనిఖీలు జరిగేటువంటి పరిస్థితులు అవి విషయాలు మొత్తం కూడా తెలుసుకొని అక్కడ నుండి నక్సలైట్లు పారిపోయారు. కాకపోతే ఈ యొక్క జరిగినటువంటి తనిఖీలో మాత్రం ఇవి బయటపడటం అంటే వీటితో పాటు మారణాయుధాలు కావచ్చు, ఆయుధ సామాగ్రి కావచ్చు మొత్తం కూడా దొరకడం కొద్దిగా ఆలోచింపజేస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.